ఈ కేసు నుంచి తను బయటపడాలని, అసలు నేరస్తులకు శిక్ష పడాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదమ్మా. స్వీటీ, ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ గుర్తొస్తుంది నానమ్మ. నా ఫ్రెండ్ గురించి నాకు బాగా తెలుసు నానమ్మ. తన తప్పు చేసి ఉండదు. స్వీటీ, తప్పొప్పులు నిర్ణయించేది మనం కాదు, కోర్టు. సాక్ష్యాధారాలు లేకుండా కోర్టు ఎవరికి శిక్ష వేయదు కదమ్మా. లేదు నానమ్మ, మొన్న బర్త్డే పార్టీలో నేనే దొంగతనం చేశానని అందరూ నమ్మారు కదా. దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ దబాయిస్తారేంటి? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. గెంటేయండి. ఆపండి. ఆ నెక్లెస్ మా నాన్నమ్మ దొంగతనం చేయలేదు. మరి నేను చేశానా ఏటి? కాదు, నేను. నాకు ఈ నగ బాగా నచ్చింది. అడిగితే ఎవరు ఇవ్వరని నేనే దాన్ని కొట్టేసి మా నాన్నమ్మ బ్యాగ్లో దాచాను. మళ్ళీ ఐశ్వర్య ఆంటీ వచ్చి నిజం చెప్పింది. నమస్తే అండి. నన్ను క్షమించండి ధర్మావతి గారు. ఏమైంది? నిన్న బర్త్డే పార్టీలో నెక్లెస్ దొంగతనం జరిగిందని మిమ్మల్ని అవమానించారు కదా. దానికి మీరు సారీ చెప్పడం దేనికి? ఆ నెక్లెస్ కొట్టేసింది, దాన్ని మీ బ్యాగ్లో వేసింది మా బంధువులావిడే. ఆ తర్వాతే అయ్యో తప్పు చేశామే అని మీరందరూ ఫీల్ అయ్యారు. నా ఫ్రెండ్ విషయంలో కూడా అలాగే జరుగుండొచ్చు కదా. తను చెప్పేది కూడా నిజమే కదా ధర్మ. ఏంటి నిజం? ఆ అమ్మాయి హత్య చేసిందా లేదా అనేది ముఖ్యం కాదు. తన కారణంగా ఈ ఇంటి పరువు రోడ్డెక్కింది. అలాంటి మనిషిని వెనకేసుకు రావడం కాదు, గుర్తు చేసుకున్న తప్పే. అమ్మా, ఈ ఇంట్లో ఈ ఇంటి పరువు గురించి, కుటుంబ గౌరవం గురించి ఆలోచించేది మనిద్దరమే. నేను కూడా అన్నాను సకల. అమ్మా, ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏమంటావమ్మా? లాజిక్ ప్రకారం చూస్తే అంతే. అలా అయితే ముందుగా వెళ్లాల్సింది మీ ఇద్దరే.
నేనెందుకు వెళ్తాను నాన్న? నేను నీ కూతుర్ని. అది ఒకప్పుడు. ఎప్పుడైతే నీకు పెళ్లి చేశామో అప్పుడే నువ్వు వేరే ఇంటి మనిషివైపోయావు. ఈ ఇంటికి నువ్వు బంధువు అవుతావే తప్ప ఇంటి మనిషివి ఎప్పటికీ అవ్వవు. సకల టాపిక్ డైవర్ట్ చేయి, లేదంటే మన మెడకి చుట్టుకునేలా ఉంది. నాకు అదే అనిపిస్తుంది. పల్లవి వస్తుందండి. ఫ్రెండు ఫ్రెండు నీకేమవుతుందా అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీ ప్రేమ నాకు అండగా ఉంటే నాకేమవుతుంది స్వీటీ? పద. ఆగు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? అదేంటత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి. నోర్మోయ్. ఎవరే నీ కత్తయ్యా? ఎవరు నీ కత్తయ్యా? నన్నలా పిలిచే అర్హత నా కోడలికి మాత్రమే ఉంది, నీలాంటి హంతకురాలికి కాదు. అయినా నీతో నాకు మాటలు అనవసరం. ముందుక్కడి నుంచి బయటికి వెళ్ళు. అలా ఉన్న పడంగా వెళ్ళిపోమంటే తను ఎక్కడికి వెళ్తుంది ధర్మ? ఎక్కడికైనా పోనీ. ఏమైనా అయిపోని, నాకనవసరం. నా పల్లవి మొహం పెట్టుకుని స్వార్థంతో ఈ ఇంటికి వచ్చినప్పుడే దీని క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. ఇలాంటి బజారు మనిషి మీద జాలి చూపించటం కూడా మహాపాపమే. ఈ ఇంట్లో నీ పాత్ర పూర్తయింది. ఇంకో ఇల్లు చూసుకో. ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన ఫేస్ని సర్జరీ చేయించుకో. అత్తయ్య, ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేమంత పాపం చేశాను? హత్య చేశావు. అది తప్పు కదా? ఏం తెలియని అమాయకురాలాగా నేనేం తప్పు చేశాను అత్తయ్యా అని ఎంత వయ్యారంగా అంటున్నావు? వదినా, ప్లీజ్ దయచేసి నేను ఆ హత్య చేశానని అనకండి. నేను నమ్మే ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ హత్య చేయలేదు చేయలేదు చేయలేదు.
సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆధారాలన్నీ నేనే హత్య చేశానంటున్నాయి. అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. ఓ అయితే పోలీసులే నిన్ను ఇరికించడం కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారంటావా? ఎవరో చేసిన హత్యని నేనెత్తిన వేయడం కోసం తప్పుడు ఆధారాలు పుట్టించారంటావా? వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదు, కానీ నేను తప్పు చేయలేదని బల్లగుద్ది చెప్పగలను. నన్ను అరెస్ట్ చేసింది ప్రైమరీ అబ్యూస్డ్ గానే తప్ప నేనే ఆ హత్య చేశాను అనడానికి సాక్ష్యం లేదు. నన్ను జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని నమ్మి కోర్టు నాకు బెయిల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మా కోడల్ని అంటూ చెప్పుకుంటూ తిరిగే ఆ అమ్మాయి ఆ హత్య చేయలేదు, అందుకే బెయిల్ ఇచ్చారు అని అందరికీ దండోర వేయించమంటావా? లేదంటే అయిన వాళ్ళందరినీ పిలిపించి సన్మానం చేయించమంటావా? ఏం చేయమంటావు? అది కదమ్మా, ఒకసారి కార్తీక్, ఇన్నాళ్ళు నీ మాటకి గౌరవం ఇచ్చే మౌనంగా ఉన్నాను. ఇక సహించడం నా వల్ల కాదు. నువ్వే అన్నావు ఈ అమ్మాయి హత్య చేసింది అని రుజువైతే నువ్వే మెడబట్టి బయటికి గెంటేస్తానని. నువ్వేగా ఈ కేసుని డీల్ చేసింది. ఈ అమ్మాయే హత్య చేసింది అని అందరి ముందు అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళావు. బెయిల్ మీద తిరిగొస్తే తప్పు చేయనట్టు అంటావా? మళ్ళీ తనని ఇంట్లోకి రానివ్వాలి అంటావా? ఏమంటావు? చూడమ్మాయి, నువ్వు చేసిన దానికి నా స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఈ కథ వేరేలా ఉండేది. కానీ తెలుసో తెలియకో ఉన్ననాళ్ళు నా మనవరాళ్ళకి అమ్మవయ్యావు. వాళ్ళకి అమ్మలేని లోటు తీర్చావు. ఆ ఒక్క పుణ్యమే నీ ప్రాణం పోకుండా కాపాడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో. వంకిత, బ్యాగ్ తీసుకురా. అలాగే వదిన. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ ఇంతలా నరకం అనుభవిస్తున్నారని తెలుసుకోలేకపోయాను అత్తయ్య. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు, నన్ను భరించారు. ఇక సెలవు. ఫ్రెండు, నువ్వు వెళ్ళొద్దు ఫ్రెండు, ఇక్కడే ఉండు. వస్తాను స్వీటీ. సారీ, బాయ్. నానమ్మ, నా ఫ్రెండ్ని వెళ్ళొద్దని చెప్పు నానమ్మ. నువ్వైనా చెప్పు తాతయ్య, నువ్వైనా చెప్పు బ్యాడ్ పోలీస్. ఏయ్, నువ్వు ఎంత గింజుకున్నా ఎవరు నీ మాట వినరు. ఆ పల్లవి వెనక్కి రాదు. ఫ్రెండు, ఫ్రెండు.
స్వీటీ స్వీటీ స్వీటీకి ఏం ప్రమాదం లేదుగా? ఇలా ఎప్పుడైనా జరిగిందా అండి? ఒక్కసారి జరిగింది డాక్టర్. అప్పుడు కూడా ఇలాగే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్లారా మరి? తీసుకెళ్ళండి డాక్టర్ గారు. ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదని చెప్పారు. ఆ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఒక్క నిమిషం. ఇవిగోండి. కార్తిక్ గారు, మీతో ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారా? డాక్టర్ గారు, నా మనవరాలికి ఏమైందో ముందు చెప్పండి. చెప్పండి కార్తిక్ గారు, అడుగుతున్నాను కదా. అమ్మా, అది ఏమైందో త్వరగా చెప్పరా. ఏమైంది? అది స్వీటీ టెన్షన్కి గురైనప్పుడు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే తన ప్రాణాలకే ప్రమాదం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా మనవరాలికి ప్రాణం బాగోపోవడం ఏంట్రా? ఇంత చిన్న పిల్లకు ప్రాణం బాగోపోవడం ఏంట్రా? నేను నమ్మను. డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. కార్తిక్ చెప్పేది అబద్ధం అని చెప్పండి. చెప్పరా, అబద్ధం అని చెప్పరా. చెప్పరా. లేదు మేడం, స్వీటీకి ప్రాణం బాగోలేదు. ఈ విషయం నాకు ముందే తెలుసమ్మా. ఇదిగో, మీరు ఇలా బాధపడతారనే ఆ బాధను ఎన్నాళ్ళు నా గుండెల్లోనే దాచుకున్నాను. డాక్టర్, ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి ఏం పర్వాలేదు, కానీ తను బాధపడే విషయాలు కానీ గుండె భారమయ్యే విషయాలు కానీ తన చెవిన పడకుండా చూసుకోండి. మేమిచ్చే మందుల కన్నా మీరిచ్చే ఆనందమే తన ఆయుష్ను పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఎంత సంతోషంగా ఉంటే తను అంత ఎక్కువ కాలం బతుకుతుంది. స్వీటీ, నువ్వు వెళ్ళొద్దు ఫ్రెండు, ఇక్కడే ఉండు. ఫ్రెండా? ఫ్రెండ్ అని కలవరిస్తుంది. ఎవరా ఫ్రెండు? నేనే డాక్టర్, నన్నే.